ఈ కేసులో క్షుద్ర పూజలు, నరబలి వంటి వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని పోలీసులు స్పష్టం చేశారు. అవి కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళనను పెంచుతున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని, చిన్నారి ఆచూకీ కోసం అన్ని వనరులలో గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నియోజకవర్గం సిహెచ్ అగ్రవాల్లో గత 10 రోజులు బట్టి కూడా జ్ఞానేశ్వరి ఎక్కడున్నదో తెలియని పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల్లో ప్రజలు కూడా జాహ్నవి ఇంటికి రావాలని అయితే ప్రార్థిస్తున్నారు చెప్పొచ్చు. అయితే గత 10 రోజులు బట్టి కూడా జాహ్నవి కేసు విషయంలో కీలకంగా ఉన్న ఏదైతే పెంపుడు కుక్క ఉందో, పెంపుడు కుక్క నిన్న సాయంత్రం చనిపోవడంతో దాని పరిణామాలు, దాని నమూనాలు సేకరించి ఏదైతే వైజాగ్ ల్యాబ్‌కి పంపించడం జరిగింది. ఆ వైజాగ్ ల్యాబ్ నుంచి వచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో, ఆ రిపోర్ట్ ఆధారంగా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఇందాక కాసేపటి క్రితం జాహ్నవి ఇంటి దగ్గర జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు కూడా ఇచ్చారు. అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పారు. ఆ పాపను కనిపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే ఒకవేళ రిస్క్ టీము ఇంకా కొనసాగుతుందని చెప్తారు. అక్కడ అనుమానం టీము, ఇటు రిస్క్ టీము, ఎన్‌డీఆర్‌ఎఫ్ కూడా ఈరోజు వర్షం వచ్చినా కూడా కొండ ప్రాంతం ఏదైతే కొండ ప్రాంతం ఉందో, ఆ కొండ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పట్టే విషయం చూస్తున్నాం. అయితే గత 10 రోజులు బట్టి కూడా ఈ కొండ ప్రాంతం, ఈ పామాయిల తోట ప్రాంతం అంతా కూడా పోలీసుల యంత్రాంగంతో డ్రోన్ సహాయంతో కూడా మొత్తం జల్లెడ పడుతున్నారు. కానీ పాప ఎక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితి అయితే అయోమయంగా ఉన్నది. తల్లిదండ్రులు కూడా గత 10 రోజులు బట్టి కూడా పాప చిన్నారి కోసం ఎదురు చూస్తున్నారు. చాలా రోజులు బట్టి 10 రోజులు బట్టి కూడా ఈ పాప కనిపించకపోవడంతో వాళ్ళు ఆనందం కూడా వ్యక్తపరచట్లేదని చెప్పొచ్చు. అయితే పాప విషయంలో ఇన్ని రోజులు బట్టి ఏదైతే పోలీస్ టీం ఉందో, ఆ పోలీస్ టీం ఎతికే పనిలో ఉన్నారో, అయితే కీలకంగా ఉన్న పెంపుడు కుక్క చనిపోవడంతో ఏ కోణంలో దర్యాప్తు చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఏవైనా ఫారెస్ట్ అధికారులు కానీ, ఎస్పీ అధికారులు కానీ పైన కొండ ప్రాంతం అంతా చిన్న చిన్న జంతువులు ఉంటాయి. జంతువులు ఏమైనా తినే ప్రమాదం ఉందా అన్నారు. అదే ఒకవేళ నిజంగా తినే ప్రమాదం, ఏ కొండ చలువైనా తినే ప్రమాదం ఉంటే అది ఏదైనా తినుంటే ఒక 2, 3 రోజులు దాన్ని అది అరగడం కోసం అయితే పాము కొండ చలువ అక్కడే ఉంటది. అక్కడున్న ప్రాంతమే ఎక్కడైతే మింగుందో అక్కడే ఉంటది. కానీ అలాంటి ఈ ప్రాంతంలో అటువంటి కొండలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఓ పక్కన ఏదైతే ఈ ఈ కొండ చలువ ఉన్న ప్రాంతం, ఈ ఏరియాలో మొత్తం జల్లెడ పట్టారు. ఎక్కడ కూడా ఎటువంటి పాప విషయంలో ఒక క్లూ కూడా దొరకకపోవడంతో చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఓ పక్కనేమో ఏదైతే పాప విషయంలో తరచూ ఏదైతే సోషల్ మీడియాలో వదంతాలు నమ్మొద్దని తల్లి అయితే ప్రాధేయపడుతుంది. మేమున్న క్షోభ అనుభవించక తప్ప మేమున్న బాధలో మళ్ళీ ఇదొక బాధ అని చెప్తున్నారు. సోషల్ మీడియా ఏదైతే ఎదిగ్గా ఉందో, ఆ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అటువంటి కోణంలో ఎవరైనా ఉంటే మమ్మల్ని అలాంటి పోస్టులు పెట్టొద్దని కూడా ఆ తల్లి అయితే మొత్తం ప్రాధేయపడుతుందని చెప్పొచ్చు. ఒక పక్క ఎవరో కూడా వేరే రకంగా అంటే తల్లిదండ్రులే ముద్దాయిలని కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారో, ఏదైతే ఆ సోషల్ మీడియాలో అలాంటి రకాల పోస్టులు సర్క్యులేషన్ చేయొద్దని కూడా జాహ్నవి తల్లి అయితే బాధపడుతుంది. ఒక పక్కనైతే కొన్ని సోషల్ మీడియాలతో అదిగో మేకంటే అదిగో పూలన్నట్టు పాప పలానా దిక్కున ఉందని చెప్తున్నారు. అలాంటి సోషల్ మీడియాలో కూడా ఎస్పీ బిందు మాధవ్ అయితే రియాక్ట్ అయ్యారు. సీరియస్ చెప్పారు. అలాంటి వదంతాలు నమ్మొద్దు, ఫేక్ న్యూస్‌లు నమ్మొద్దని చెప్పారు. ఒక పక్క పాప విషయంలో చాలా సెన్సిటివ్‌గా ఏదైతే చూస్తున్నాం, ఈ పామాయిల తోట మొత్తం విషయంలో కూడా పాప జల్లెడ పట్టే విషయం మొత్తం జల్లెడ పట్టారు. పోనీ ఏ కోణంలో కూడా పాప దొరకకపోవడంతో కొన్ని రకాల వదంతాలైతే నమ్ముతున్నారు. అయితే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్లారన్న కోణంలో కూడా చూస్తున్నారు. ఒక పక్క ఏదైతే 3 రకాలు చూసుకోవచ్చు. ఒక కిడ్నాప్ విషయంలో అయితే ఎవరైనా ఎత్తుకుపోయి పాప మీద, తల్లిదండ్రుల మీద ఎవరైనా కోపంతో ఎత్తుకెళ్లారంటే వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. ఇటువంటి కూడా వీళ్ళతో ఎప్పుడు కూడా గొడవ పడలేదు. గొడవ పడి మనుషులు కూడా కాదని చుట్టుపక్కల స్థానికులు కూడా పాపను ఎతికే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఎప్పుడు 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. 20 సంవత్సరాలు బట్టి కూడా ఎవరితో కూడా గొడవ పడే మనుషులు కాదని చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు వచ్చిపోతున్నారు కాబట్టి ఇబ్బందులు కూడా లేవు అని చెప్తున్నారు. ఓవరాల్‌గా వీళ్ళతో గొడవలు ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు కూడా జరగట్లేదని బంధువులు కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళు తల్లిదండ్రులని కూడా కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పొచ్చు. తండ్రిని కూడా విచారించినట్టు తెలుస్తుంది. ఒక పక్క ఒక తండ్రిని కూడా విచారిస్తున్నట్టు ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. ఏదైతే ఆ పాప ఇల్లు ఆనవాళ్ళు ఉంటాయి, ఆనవాళ్ళు కూడా ఆ రోజు ఆ పాప తప్పిపోయిన గంటకే వర్షం రావడంతో మొత్తం ఆనవాళ్ళన్నీ కూడా స్మెల్ అంతా వెళ్ళిపోయిందని చెప్పి మళ్ళీ తిరిగి 24 గంటల తర్వాత ఏదైతే ఆ క్రూజ్ టీమ్ ద్వారా కూడా ఎదిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పాప ఫలితం కనిపించకపోవడంతో పలు రకాలుగా ఏదైతే డిప్యూటీ సీఎం
మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాల మేరకు రిచ్ టీం కూడా పలు బృందాలు అయితే కొండ ప్రాంతంలో మొత్తం ఇదికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇది ఉన్న తాజా పరిస్థితి అగ్రహారం నుండి కెమెరామెన్ చిన్నతో సిద్ధు రాజు కాకినాడ జిల్లా.